చట్టాలున్నాయి. రేప్‌కి సంబంధించి సివియర్ చట్టాలున్నాయి. అదే కాకుండా హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఆమెను నిర్దాక్షిణ్యంగా మొహం అసలు గుర్తుపట్టే విధంగా కూడా లేకుండా ఆమెను అసాల్ట్ చేస్తున్నారు. దానికి కూడా చట్టాలు స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. ఇంప్లిమెంట్ జరగట్లేదండి. లాస్ ఉంటే ఏం లాభం? లాస్ బుక్స్‌లో పెట్టుకొని పోలీసు కబోర్డ్‌లో పెట్టుకుంటే ఏం లాభం? కోర్టా చేసేది? ఇప్పుడు యాక్షన్ జరగాలి, ఇంప్లిమెంట్ జరగాలి. ఒక హత్య జరిగినా, హత్య యత్నం జరిగినా, మహిళలను టచ్ చేసినా, రేప్ జరిగిన ఎటువంటి విషయం జరిగినా కూడా 4 గోడల మధ్యలో జరిగిన ఒక కఠినమైన శిక్ష జరిగితేనే అది పబ్లిక్లోకి తెలవాలి. మీరు ఆ పర్సన్ని అరెస్ట్ చేసినామని అంటున్నారు. ఎవరికి తెలుసు అరెస్ట్ చేసినారని? మీకు తెలుసా? మీడియాకు తెలుసా? మీకు ఫోటోలు వచ్చినాయా? మాకైతే రాలేదండి. మాకు అసలు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన సంగతి కూడా కన్ఫర్మ్ కాలేదు. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. ఆ పర్సన్ని అరెస్ట్ చేసినాము, జైల్లో పెట్టి తిండి పెడతారా? నెక్స్ట్ పంపించి ఆల్రెడీ ఇదివరకు ఇదే సేమ్ ఇన్సిడెంట్, ఒక మహిళని హస్బెండ్ని కొట్టి చంపేసి ఆ తర్వాత ఒక మహిళను అసాల్ట్ చేసి ఇట్లే చేశాడంట. సెకండ్ ఇన్సిడెంట్ జరిగింది, సేమ్ పర్సన్ సేమ్ ప్లేస్లో సెకండ్ ఇన్సిడెంట్ జరిగే వరకు ఎందుకు లా ఊకుంది? ఒక మహిళ అనేది మహిళలు ఇప్పుడు 50% మహిళలు ఉన్నారండి. మీ ప్రభుత్వము రావడానికి మహిళలు కూడా ఓటేస్తేనే జరిగింది. మీరు ఆ గద్దె మీద కూర్చోవాలంటే మహిళా సపోర్ట్ ఉండాల్సిందే. అది మీరు ఒక పార్టీకి అంటగట్టకూడదు, ఒక కమ్యూనలిజంకి అంటగట్టకూడదు. ఇది మహిళలకు జరిగే ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో వెంటనే దానికి సీఎం స్పందించాలి, కన్సర్న్ డిపార్ట్మెంట్ స్పందించాలి, హోంశాఖ స్పందించాలి, ఆయన కఠినమైన శిక్షలు విధించాలి. వాళ్ళకి ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి శిక్షలు విధించాలి. అది పబ్లిక్కి తెలవాలి. పబ్లిక్ తెలిసేట్లు శిక్షలు విధించాలి. పబ్లిక్ తెలిసినప్పుడు నెక్స్ట్ ఇంకో మహిళని టచ్ చేయడానికి కూడా భయపడతారు. మేడం, మీరు లోపల వెళ్ళి ఆమె పరిస్థితిని చూసారా? నీలాబాయి పరిస్థితిని ఈరోజు మేము వెళ్ళినప్పుడు నీలాబాయిని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారని నేను ఒక డాక్టర్నండి. వెళ్ళి మహిళను పలకరిద్దామని వెళ్తే ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేశారు అన్నారు. ఐసీయూ దాటి వెళ్ళినప్పుడు మేము యాజ్ ఏ డాక్టర్ మేము అక్కడికి వెళ్ళకూడదు, సెప్సిస్ కాజ్ చేస్తుంది వాళ్ళకి ఇన్ఫెక్షన్గా. ఆ మహిళను ఆరోగ్యం దృష్ట్యా మేము ఆ పరిధి దాటి లోపలికి వెళ్ళలేదు. కానీ మేము సూపరింటెండెంట్ గారిని కలిసాము. సో ఆమె రిపోర్ట్ అన్నీ తీసుకున్నాము. సూపరింటెండెంట్ గారు చెప్పారు ఏంటంటే ఆమెకు అత్యాచారం జరగలేదని. కానీ ఇంతవరకు ఇన్వెస్టిగేషన్స్, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ చేశారా మీరు అంటే, ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి మాకు పర్మిషన్ రాలేదు, ఇప్పుడు మాకు పర్మిషన్ వచ్చినప్పుడు మేము ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము అని అంటున్నారు. అంటే ఆ మహిళ అడ్మిట్ అయ్యి 2 days అవుతుంది, ఇన్వెస్టిగేషన్స్ చేయలేదు అంటున్నారు. చేయకుండా ఓటీకి షిఫ్ట్ చేస్తున్నారు. అది ఎట్లా పాసిబుల్? అంటే ఇది కవరప్ చేయడానికి చూస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు సూపరింటెండెంట్ చెప్పాల్సి వస్తుందా? అది ఏంటి ప్రాబ్లం? పారదర్శకత అనేది ఉండాలండి. మహిళకు అన్యాయం జరిగినప్పుడు పాలిటిక్స్ కానీ కమ్యూనలిజమ్స్ కానీ అన్నీ పక్కన పెట్టండి. ఇది ఒక మహిళకు జరిగిన అన్యాయం, ఒక ట్రైబల్ మహిళకు మనము కాపాడుకోలేకపోతే వాళ్ళకి SC ST అట్రాసిటీ కేసెస్ అని యాక్ట్స్ అని అన్నీ తీసుకొచ్చినారు. వాళ్ళకి ఏ రకమైన రక్షణ ఉంది? సో మనము మాట్లాడాలి, మనము ప్రతి మహిళ మాట్లాడాలి, ప్రతి ఒక్క మనిషి మాట్లాడాలి. మనిషి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి స్పందించి ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా చూడాలి. ఒక పార్టీ కానీ కాదు, ఒక ప్రభుత్వం కాదు, ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక యాక్షన్ తీసుకొని ఆ మహిళకు న్యాయం జరిగేటట్టు చూడాలి. ట్రీట్మెంటే కాదు, తన లైఫ్లో సెటిల్ అయ్యేటట్టు. గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ సీతక్క గారు వచ్చారు. ఆమె కూడా ఒక ట్రైబల్ ఆమెనే, ఆ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమెనే కదా. ఆమె వచ్చి మరి ఇక్కడ ఆమె రెండోసారి ఇది రావడం కూడా, మరి రెండోసారి వచ్చి కూడా ఆమె చూసి వెళ్తున్నారు. మరి దీన్ని ఏం చేయాలి అంటే, గవర్నమెంట్ రికగ్నైజేషన్లోనే ఉంది కదా, గవర్నమెంట్ అయితే దీన్ని అంటూ ఓకే వాళ్ళ దాంట్లో అయితే కన్సిడరేషన్ అయితే ఉంది కదా మేడం. మరి అవునమ్మా, సీతక్క గారు వచ్చారు, మాతో కూడా మాట్లాడారు. నేను కూడా ట్రైబల్ మహిళనే అని అంటున్నారు. సీతక్క గారు పదవికి వచ్చే వరకు ట్రైబల్ మహిళని గుర్తుపెట్టుకున్నారు. పదవులు దాటి ఆమెకు మినిస్ట్రీ వచ్చిన తర్వాత పైన వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించకూడదు, ఇన్వెస్టిగేషన్స్ ఏమైతే అత్యాచారం జరిగిందో అది బయటికి పొక్కకూడదు, ఇలాంటి ఎందుకు జరగాలి? మరి నువ్వు ట్రైబల్ మహిళ అయినప్పుడు ఒకవేళ నీ ఇంట్లో జరిగినప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటావో ఆ మహిళకు కూడా అదే యాక్షన్ తీసుకోవాలి కదా. అదే ఏదైతే అసాల్ట్ క్రిమినల్ ఉన్నాడో నీ ఫ్యామిలీలకు జరిగినప్పుడు ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తావో ఆ మహిళకు జరిగినప్పుడు కూడా అట్లే రియాక్ట్ అవ్వాలి కదా మీరు. అంటే అసలు ఫస్ట్ ఇక్కడ కమ్యూనల్ అనేది ఎందుకు వచ్చింది అంటే గొడవలు? ఎందుకంటే అక్కడ జరిగింది రేపు, అది కూడా ఒక 45 years ఆమె ఉంటారు, ఓల్డ్ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ అసలు ఎందుకు ఈ మతాలు అనేవి ఇప్పుడు వస్తున్నాయి మీకు?
మేము అసలు కమ్యూనలిజం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడితే కమ్యూనలిజం అంటారండి. మేము కమ్యూనలిజం పొలిటికల్ ఇది చేయట్లేదు, కమ్యూనలిజం చేయట్లేదు, దీనికి పొలిటికల్ రూపు కూడా తీసుకురావట్లేదు. మేము న్యాయంగా అడిగేది ఏంటంటే ఆ మహిళలకు న్యాయం జరగాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ మహిళ మీద అత్యాచారం చేసిన రెండోసారి ఇటువంటి అటెంప్ట్ చేసిన మగ్దుల్ అనే మనిషికి కఠినంగా శిక్షించాలి. సో అట్లాంటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మహిళను టచ్ చేయడానికి కూడా భయపడతారు. థర్డ్ థింగ్ ఏంటంటే దీన్ని మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క మహిళలకు, చిన్న పిల్లల నుంచి 100 ఏళ్ళ మహిళ వరకు కూడా సెక్యూరిటీ లేదు. మహిళలకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు మహిళా శాతం 50% ఉందండి పాపులేషన్లో. 50% ఉన్న మహిళలకు రక్షణ లేకపోతే, వాయిస్ లేకపోతే ఎట్లా, ఎవరు మా గురించి మాట్లాడతారు? నాకు ఒక డౌట్ ఉంది, మిమ్మల్ని ఎలా చేయలేదు కదా లోపలికి, మరి ఎలా సీతక్కని ఎలా చేసి ఉంటారు? అమ్మ మేము గవర్నమెంట్లో లేము కదమ్మా, మేము నార్మల్ ప్రజలము, మేము కార్యకర్తలము, కాబట్టి మమ్మల్ని అలౌ చేయరు. వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళు ఏదైనా శిక్ష ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో ఉన్నారు, పవర్ వాళ్ళ చేతిలో ఉంది, అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కప్పిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని అలౌ చేస్తారు. అది. సో ఫైనల్గా అసలు ఏంటి మరి, ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరైతే రేప్ చేశారో అతన్ని ఏం చేయాలని? రేప్ చేసిన ఎవరైనా, ఇప్పుడు మగ్దులే కావచ్చు, ఇంకోరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా రేప్ చేసిన ప్రతి ఎటువంటి వాడికైనా కఠినంగా శిక్ష పడాలి. ఇంకొకసారి అటువంటి చర్యలు చేయడానికి కూడా ఎవరైనా భయపడాలి. అట్లాంటి లాస్ ఆల్రెడీ ఉన్నాయి, ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అది పబ్లిక్కి తెలిసేటట్టు చేయండి. సో పబ్లిక్ రికగ్నిషన్ రావాలండి. సో ఇటువంటి అటెంప్ట్ చేస్తే, అత్యాచారం, ఒక మహిళను టచ్ చేసిన, ఒక మహిళ మీద అత్యాచారం చేసిన ఇటువంటి యాక్షన్, భయంకరమైన యాక్షన్ ఉంటుంది, వాటి మీద కఠినమైన శిక్షలు ఉంటాయి అనేది పబ్లిక్కి తెలవాలి. తెలిసినప్పుడు ఇంకోసారి ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ జరగవు, దేశమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది.